ఆహారమే ఔషధం అని అంటారు కదా. సో ఆహారం ద్వారా మన రోగాలని మాన్పుకోవచ్చు, రోగాలను పుట్టించుకోవచ్చు కూడా. ఇప్పుడు ఉన్న ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు రోగాలు వస్తాయి. సో అలానే కల్తీ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ ఈ కాలంలో. కల్తీ ఉన్న ఆహారం తీసుకుంటే కూడా రోగాలు వస్తాయి. వెజిటేరియన్స్ మేము కందిపప్పే తింటున్నాము, అయినా మాకు బ్లోటింగ్ వస్తుంది, అయినా మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అది ఇది ఇది అని చెప్తుంటారు కదా. కందిపప్పులో కూడా కల్తీ జరుగుతుంది తెలుసా మీకు. కందిపప్పులో కేసరి పప్పు అనే ఒక పప్పు కలపడం ద్వారా కందిపప్పులో ఉన్న గుడ్ కంటే కేసరిపప్పులో ఉన్న బ్యాడ్ మనకు ఎక్కువ జరుగుతూ ఉందన్నమాట. బ్లోటింగ్, గట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇది తీసుకోవడం వల్ల వస్తుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో పెరాలసిస్, క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. సో మరి దీనికి పరిష్కారం ఏంటి? కందిపప్పుని మనం రెడ్ మసూర్ దాల్ లేదా ఎర్ర కందిపప్పుతో రీప్లేస్ చేయండి. పెసరపప్పు ఎక్కువ తీసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.